హాయ్ మై డియర్ మూవీ లవర్స్. ఈ రోజు అయితే January 1st 2025 న్యూ ఇయర్. సో టైం వచ్చేసరికి ఈవినింగ్ 7 PM అయితే అవుతుంది. ఇప్పటిదాకా వచ్చిన ఈ రోజు అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి 2024లో చాలా మంచి మూవీస్ అయితే వచ్చాయి. అందులో మ్యాక్సిమం బాగా గుర్తుండిపోయే మూవీస్ కొన్నే ఉంటాయి. వాటిల్లో ఒకటి కల్కి 2898 AD. విషయాన్ని పాపులర్ ఫిలిం రేటింగ్ ఆర్గనైజేషన్ అయిన IMDb అయితే డిక్లేర్ చేసింది. 2024 నెంబర్ 1 మూవీ అయితే కల్కి 2898 AD అని. సో దీని గురించి మీ స్పందన ఏంది కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మాళవిక మోహన్ యాక్చువల్లీ తను ప్రజెంట్ ప్రభాస్ గారి రాజా సాబ్ మూవీలో హీరోయిన్గా అయితే చేస్తుంది. అండ్ సర్దార్ 2లో కూడా చేస్తుంది. సో తనేదో వరుస మూవీస్తో బిజీగా అయితే ఉంది. యాక్చువల్లీ తన కామెంట్స్ అయితే ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఏంటి అంటే ప్రభాస్ మూవీ బాహుబలి చూసిన దగ్గర నుంచి తను ప్రభాస్కి అయితే పిచ్చ అభిమానం అయితే అయిందంట. సో ప్రభాస్తో ఎప్పుడెప్పుడు మూవీ చేద్దామా, ఏదన్నా రోల్ వస్తే బాగుండు అని అనుకుంటున్న టైంలో ప్రశాంత్ నీల్ తీసిన సలార్ మూవీలో ఒక రోల్కి అయితే మాళవిక మోహన్ అయితే అడిగారంట. తను కూడా ఓకే చెప్పింది. బట్ కాకపోతే ఆ రోల్ అందుకు సూటబుల్ కాలేదు అని చెప్పి ఆ సీన్ అయితే తీసేయడం జరిగిందంట. అసలు షూటింగ్ కూడా చేయలేదంట. దాంతో పాటు యాక్ట్ చేసే అదృష్టం దొరికింది అని చెప్పి కామెంట్స్ అయితే చేసింది. ఈ కామెంట్స్ అయితే చాలా వైరల్గా మారాయి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మన విజయ్ సేతుపతి విడుదల 2 ఈ మూవీ అయితే OTT డేట్ అయితే లాక్ చేశారు. January 17 G5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి సిద్ధు జొన్నగడ్డల అనగానే మనకు గుర్తొచ్చే మూవీ ఏంది, టిల్లు స్క్వేర్. సో ఇప్పుడు అదే తరహాలో టిల్లు క్యూబ్ కూడా రాబోతుంది. అది అర్జున్ రెడ్డి రేంజ్లో అయితే ఉండబోతుందంట, నాగవంశీ అయితే చెప్పారు. సో ప్రస్తుతానికైతే స్టోరీ సిట్టింగ్స్ అయితే జరుగుతున్నాయంట. ఇదైతే మిగిలిన 2 పార్ట్స్ కంటే బాగుండిద్ది అని అంటున్నారు. చూద్దాం రిలీజ్ అయిన తర్వాత. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అప్కమింగ్ మూవీ గేమ్ చేంజర్ ఈ పొంగల్కి అయితే రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు టీం అయితే పెద్ద షాక్ ఇచ్చారు. ఏంటి అంటే మూవీ రన్ టైం ఎక్కువ ఉండడం వల్ల మూవీలో సాంగ్స్ అయితే చాలా వరకు ట్రిమ్ చేసేస్తారంట. అంటే సాంగ్స్ అయితే హాఫే ఉంటాయంట మూవీలో. లైక్ 3 minutes ఉండాల్సిన సాంగ్ 1 minute లేదంటే 1.5 minute ప్లే చేస్తారంట. సో దీని ఫుల్ వర్షన్ సాంగ్స్ యూట్యూబ్లో అయితే రిలీజ్ చేస్తా అన్నారు. బేసిక్గా శంకర్ అంటేనే మనకి శంకర్ మార్క్ సాంగ్స్ అయితే గుర్తొస్తాయి. సో అవే ట్రిమ్ చేస్తా అంటున్నారు. లెట్స్ సీ మీరేమంటారు దీని గురించి కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇది కూడా గేమ్ చేంజర్ నుంచే. బేసిక్గా గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ ట్రైలర్ అయితే రేపు, దట్ మీన్స్ January 2 ఈవినింగ్ 5 o'clock అయితే లాక్ చేశారు. సో ఈవినింగ్ 5కి అయితే ట్రైలర్ వచ్చింది. చూద్దాం ట్రైలర్ వచ్చిన తర్వాత ఎలా ఉండిద్ది ఏంటి అనేది. అండ్ ట్రైలర్ కట్ కూడా దగ్గరగా 3 minutes ఉండిద్ది అని అయితే అంటున్నారు. లెట్స్ సీ. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇది కూడా ఇంచుమించు గేమ్ చేంజర్కి సంబంధించిందే. యాక్చువల్లీ గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా అన్స్టాపుల్లో బాలయ్య బాబుతో పాటు రామ్ చరణ్ కూడా సందడి చేయబోతున్నారు. సో వీళ్ళిద్దరి ఎపిసోడ్ అయితే త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది. వీళ్ళిద్దరితో పాటు శర్వానంద్ కూడా ఈ టీంలో జాయిన్ అయినట్టు అర్థమవుతుంది. సో ఎపిసోడ్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయింది అందులో శర్వానంద్ ఉన్నాడా లేదా అనేది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి రామ్ పోతినేని 22nd ఫిలిం డైరెక్టర్ మహేష్ బాబు అయితే నిర్మిస్తున్నారు. మహేష్ బాబు అంటే ప్రిన్స్ మహేష్ బాబు కాదండి, మిస్ శెట్టి మిసెస్ పులిశెట్టి మూవీ తీశారు కదా ఆ డైరెక్టర్. సో తనైతే డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ మూవీ అనౌన్స్మెంట్ కూడా అయింది. ఈ రోజైతే అఫీషియల్ గా ఈ మూవీ టైటిల్ లుక్ అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీ టైటిల్ మహాలక్ష్మి, క్యాప్షన్ మన సాగర్ గారి లవ్. టైటిల్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి SSMB 29 ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీ గురించే వెయిట్ చేస్తున్నారు, ఏమన్నా అప్డేట్ వచ్చిద్దా అని. బేసిక్గా అయితే గట్టిగా వస్తున్న బజ్ ఏంటంటే ఈ మూవీ షూటింగ్ రేపు, దట్ మీన్స్ January 2 అయితే స్టార్ట్ అవబోతుందంట. పూజా శర్మని అంతా కూడా. సో స్టార్ట్ అయిపోతే ఇంకా జక్కన్న 2 years 3 years కు రిలీజ్ చేస్తాడు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మన పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు యాక్చువల్లీ January 1st ఒక సాంగ్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ చేస్తారని మనం ఆల్రెడీ చెప్పాము, షార్ట్ వీడియోలో అయితే ఉంది. సో అన్నట్టుగానే దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే చేశారు.
సో ఆ సాంగ్ కి సంబంధించి మాట వినాలి అనే సాంగ్ కి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే జరిగింది. ఆ సాంగ్ అయితే లిరికల్ సాంగ్ జనవరి 6th మార్నింగ్ 9 ఆ టైంలో అయితే రిలీజ్ చేస్తారంట. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి అప్పట్లో కల్ట్ క్లాసిక్ సూపర్ హిట్ మూవీ 7 బైజీ బృందావన్ కాలనీ ఆ మూవీకి అయితే అఫీషియల్లీ సీక్వెల్ రాబోతుందని చెప్పి డైరెక్టర్ సెల్వరాఘవన్ అయితే పోస్ట్ చేశారు. సో ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే మూవీ ఆల్రెడీ సగానికి సగం అయిపోయిందంట. సో ఇందులో యాక్టర్స్ ఎవరు ఏంటి అనేది ఇంకా తెలియాల్సింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి స్క్విడ్ గేమ్ సీజన్ 2 రీసెంట్గా రిలీజ్ అయింది కదా, అదైతే చాలా పాపులర్ అయింది అండ్ స్ట్రీమింగ్ కూడా చాలామంది చేస్తున్నారు. సో ఇప్పుడు అఫీషియల్గా నెట్ఫ్లిక్స్ వాళ్ళు స్క్విడ్ గేమ్ సీజన్ 3 కూడా స్టార్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి పోస్టర్ కూడా అయితే రిలీజ్ చేసేసారు. ఈ పోస్టర్లో చూస్తుంటే ఈ స్క్విడ్ గేమ్లో అదే వెనక్కి తిరిగి మ్యూజిక్ చేసే డాల్ ఉంటుంది కదా, ఆ డాల్కి జోడీగా ఒక మేల్ డాల్ కూడా పెట్టినట్టు మనకైతే తెలుస్తుంది. ఇంకా ఇక్కడ వస్తున్న రూమర్ ఏంటి అంటే స్క్విడ్ గేమ్ బేసిక్గా కొరియన్ది కదా, అంటే దట్ మీన్స్ కొరియన్ యాక్టర్సే ఎక్కువ ఉన్నారు అందులో. ఇప్పుడు ఏంటి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికైతే బాగా ఆదరణ వచ్చిందని చెప్పి మన టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో, మనం ముద్దుగా జాక్ అని పిలుచుకుంటాం చూడండి, మన టైటానిక్ హీరో అతన్నైతే ఈ సీజన్ 3కి అయితే తీసుకోబోతున్నారంట. లెట్స్ సీ, చూద్దాం. వాళ్ళు ఇంగ్లీష్ నుంచి ఒకరిని, హిందీ నుంచి ఒకరిని, తెలుగు నుంచి ఒకరిని ఇలా తీసుకుంటే ఇంకా కొంచెం బెటర్గా ఉండిద్ది. ఏమంటారు? మీకు ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఈరోజు మూవీ అప్డేట్స్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు ఇందులో ఏ అప్డేట్ బాగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రేపు ఇదే టైనా మళ్ళీ మరిన్ని మూవీ అప్డేట్స్తో కలుసుకుందాం. టిల్ దాన్ subscribe my channel. Thank you for watching. We see you on next video. Bye.